భారతదేశ స్వతంత్రం వచ్చిన కాంచెలి ఉమ్మడి రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ అయితే కానీ తెలంగాణ ప్రభుత్వంలో అయితే కానీ యాదవులు లేకుండా మంత్రివర్గం లేదు. కానీ మొదటిసారి ఇవాళ ఈ ప్రభుత్వంలో యాదవులకు స్థానం లేకుండా అయిపోయింది. మా యాదవులు అంటే గొల్ల కుర్మ సోదరులందరినీ కలిపితే యాదవులుగా నేను భావిస్తున్నా. భారతదేశ చరిత్రలో యాదవులకు ఒక స్థానం ఉంది. ఇవాళ నార్త్ ఇండియా తీసుకున్నా, సెంట్రల్ ఇండియాలో చూసుకున్నా యాదవులు ప్రతి రాష్ట్రంలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. అందులో సౌత్లో కూడా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు ప్రతి రాజకీయ పార్టీలో ముఖ్య పాత్ర పోషించినా కూడా ఇవాళ ఈ రాష్ట్రంలో యాదవుల మంత్రిస్థానం లేకపోవడం బాధాకరం. యాదవ జాతిని అవమానించినట్టు. దాదాపు గత ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు స్వయాన అన్నారు, ఒక 30 నుంచి 40 లక్షల మంది గొల్ల కుర్మలు ఉంటారు, నీతికి నిజాయితీకి మారుపేరని చెప్పిన యాదవులను ఇవాళ మంత్రివర్గంలో తీసుకోకపోవడం అనేది బాధాకరం. అంటే ఎమ్మెల్యేలు లేరు, మంత్రులు లేరు, గెలవలేదు, ఎమ్మెల్సీ లేరంటారు. మీరు మనసులో అనుకుంటే, ప్రభుత్వాలు అనుకుంటే, పార్టీలు అనుకుంటే మీరు స్థానం కల్పించి మీరు మంత్రివర్గంలో తీసుకో అవకాశం ఉంటుంది.